సార్ మావోయిస్ట్ పార్టీ మిమ్మల్ని రక్త పిపాసి అని చాలాసార్లు సంబోధించింది. ఇప్పుడు మీరు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చివరి దశలో ఉన్నారు. మీరు డీజీ అయిన తర్వాత ఇంకా వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది? ఇట్లా మేము మొదటి నుంచి కూడా మావోయిస్టులను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు మన సమాజంలో భాగమన్న ఉద్దేశంతోనే మనం పోతున్నాం. కానీ వాళ్ళు ఏదో బయట దేశస్తులు పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఎనిమిస్ అని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఏమన్నా మనం అంటే తప్పుదోవన పోతున్న తమ్ముళ్ళే తప్పిస్తే వేరే అన్నలు కాదు, తప్పుదోవన పోయిన తమ్ముళ్ళు అనుకుంటా అని మేము అనుకునేది. సో వాళ్ళ సిద్ధాంతం పట్ల వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా తీసుకున్నారు కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి చాలా వాళ్ళే మొన్న ఇచ్చినటువంటి సీసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో సోను, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను చాలా క్లియర్గా చెప్పినాడు. మన ఈ ఇప్పుడు పనికిరాది సిద్ధాంతం మనం చాలా రాంగ్ రూట్లో వెళ్ళిపోయినాం. మనము చైనా రష్యాలో అయింది ఇక్కడ గుడ్డిగా మనం అన్వయం చేసే ప్రయత్నం చేసినాము. అది తప్పు. మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మనం మన విప్లవ కార్యాచరణని నిర్మించుకునేది ఉండే కానీ గుడ్డిగా చైనాని పాటించడం తప్పు జరిగింది. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారలేకపోయినాము. ఎప్పుడో పాతగా 30-40 ఇయర్స్ కింద ఉన్నటువంటి 50 ఇయర్స్ కింద ఉన్నటువంటి వాటిని మనం ఇంకా అట్లే పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నాము. తప్పు అని చెప్పి ఆయనే మొన్న రాసిన లేఖలో అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి మావోయిస్టులు వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజ్యం యొక్క శక్తిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా ఇంకా ముందు అడగకుండా మేము ప్రభుత్వం ముందుకు వచ్చేస్తే ఆత్మసమర్పణ చేసేస్తే మేము వాళ్ళని కూడా పూర్తిగా సింపథెటిక్గా ఉంటాం. వాళ్ళు చేసినటువంటి వాళ్ళపైన ఉన్నటువంటి కేసు విషయంలో కూడా మేము సింపథెటిక్గా ఉంటాం. సార్ మీరు